US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నిన్న జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష మొత్తంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క ప్రశ్నను కూడా పొందుపరచలేదు అనేటటువంటి విషయంపై అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి కొంతమంది యువకులు, విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. చెప్పండి, నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్నలే రాలేదు, దీన్ని బట్టి తెలంగాణకు అవమానం జరిగిందనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న వాదన. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే వాస్తవంగా నిన్న జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో తెలంగాణకు సంబంధించింది ఏ ఒక్క క్వశ్చన్ రాలేదంటే బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే తెలంగాణ మామూలుగా సాధించుకోలేదు. 12 మంది విద్యార్థి నిరుద్యోగులు బలిదానం చేసుకున్న తెలంగాణ, అనేక మంది వీరమరణం పొంది తెచ్చుకున్న తెలంగాణ. ఈరోజు అనేక స్వతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. ఈరోజు దొడ్డి కొమరయ్య కానీ, మల్లు స్వరాజ్యం కానీ, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నారు. కానీ తెలంగాణకు సంబంధించింది ఒక్క క్వశ్చన్ కూడా రాకపోవడం చాలా సిగ్గుచేటు. మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, తెలంగాణ అంటే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ క్వశ్చన్లు ఇవ్వము అని చెప్పేసి కాదు. తెలంగాణలో పాటు చాలామంది విద్యార్థి నిరుద్యోగులు సకల జన సమ్మె రోజు ప్రాణాలు కూడా కోల్పోయి 10 వందల రోజులు సెలవు పెట్టి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. రక్తం ఉడికే విధంగా కొట్లాడి సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పేపర్ చూస్తే చాలా సిగ్గుచేటైంది. ఎందుకంటే ఈరోజు ఒక్క క్వశ్చన్ కూడా తెలంగాణకు సంబంధించి రాలేదు. కానీ ప్రభుత్వం స్పందించి తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్లు ఇతర ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఎగ్జామ్లో దాదాపుగా 50-60% తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్లే రావాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణకు సంబంధించకుండా తెలంగాణ అమరవీరులను కానీ, తెలంగాణలో ఈరోజు తెలంగాణ కోసం పోరాడిన యువకుల విద్యార్థులను కానీ అవమానించినట్టే కానీ మేము భావిస్తూ ఉన్నాం. నెక్స్ట్ టైం ఈ విధంగా జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణలో 60% సిలబస్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము తెలుపుతూ ఉన్నాం. మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమం అనేది పూర్తిగా స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఒక ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమం. అటువంటి ఉద్యమానికి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్నలు లేకపోవడం పూర్తిగా తెలంగాణను అవమానపరిచినట్టే అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న వాదన. మీరేం చెప్తారు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటిది తెలంగాణ రాకముందైనా ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. స్వతంత్ర ఉద్యమంతో పాటు అది కూడా చాలా ఉవ్వెత్తున జరిగినటువంటి పరిస్థితి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ యొక్క మలిదశ ఉద్యమం చాలా తీవ్ర రూపం దాల్చినప్పుడు అనేక మంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మినిస్టర్లు, ప్రధానమంత్రి కూడా భయపడినటువంటి పరిస్థితి. మా చేయి జారిపోతే అక్కడ మా అధికారమే కోల్పోతామేమో, ఇంకేమైనా జరుగుతుందేమో అనే భయపడి తెలంగాణ తెచ్చుకున్నాం కొట్లాడి. ఏదేమైనా తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కనీసం క్వశ్చన్స్ ఇవ్వకపోవడం, ఈ తెలంగాణ ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే కాకతీయ సామ్రాజ్యం సంబంధించినటువంటిది, నవాబు సంబంధించినటువంటి చార్మినార్ గొప్ప వెలుగుగా మనకిప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఆ లోగోలో కూడా ఉంటుంది. అవన్నీ చూసుకున్నప్పుడు మన తెలంగాణలో ఎంతోమంది కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ గురించైనా మనం క్వశ్చన్స్ ఇవ్వచ్చు. కానీ ఈ ప్రభుత్వాలు మరి కక్ష సాధింపు చర్యగా మాత్రం తీసుకుంటే అది తెలంగాణ ఉనికి కూడా ప్రమాదం. ఎందుకంటే తెలంగాణలో బతుకుతున్నటువంటి ఈ తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం భావి తరాలకు ఉంది. ఆ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వాలి. ఇట్లా ఇవ్వకపోవడం ప్రభుత్వం ఇది ఏహమైన చర్య. తప్పకుండా ఇలాంటివి జరగకుండా మళ్ళీ రిపీట్ కాకుండా భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎగ్జామ్లో తెలంగాణ ఉనికిని కాపాడుకోవాలంటే, తెలంగాణని ఇంకా మనం భావి తరాలకు మన తెలంగాణ గురించి గొప్పగా చెప్పాలంటే ఇలాంటి క్వశ్చన్స్ బుక్స్ ద్వారానే, ఎగ్జామ్స్ ద్వారానే వాళ్ళకు మనం ముందుకు నడిపించిన వాళ్ళైతాం. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క హేయమైనటువంటి చర్యగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లా జరగకూడదని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, దాదాపుగా సంవత్సరాల తరబడి కూడా గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో చరిత్ర కావచ్చు, మిగతా అన్ని రకాలటువంటి సబ్జెక్టులు ప్రిపేర్ అవుతుంటారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రకు కూడా హై ప్రియారిటీ కింద అభ్యర్థులు అంతా కూడా ప్రిపేర్ అయినప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క క్వశ్చన్ కూడా అడగకపోవడాన్ని ఎట్లా చూస్తారు? దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా చాలా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మన ప్రజలకు తెలంగాణ రావాలని చెప్పేసి ఎంతోమంది ఉద్యమ కార్యకర్తలు కానీ, విద్యార్థులు కానీ చాలా పోరాటం చేసి తెలంగాణని తీసుకురాస్తే మన
ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రని ఏదో కించపరిచినట్టుగా గ్రూప్ 1 ఎగ్జామ్లలో విద్యార్థులకు ఒక్కటి ఇట్లా క్వశ్చన్ రాకపోవడం ఇది గమనార్హం. ఈ భవిష్యత్తులో ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగే దాంట్లో తెలంగాణ చరిత్ర గురించి ఇవ్వకపోతే చాలా తెలంగాణని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. విద్యార్థులకు ఇట్లా మన తెలంగాణ చరిత్ర యొక్క భావాలన్నీ తెలవాలంటే మన ఇట్లాంటి గ్రూప్ ఎగ్జామ్లలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మన తెలంగాణ క్వశ్చన్స్ అడుగుతూనే కదా మన విద్యార్థులకనే తెలిసేది. ఇప్పుడు విద్యార్థులకు మన తెలంగాణ ఉద్యమంలో ఏముందంటే ఇట్లా విద్యార్థులకు ఏం తెలియని పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ చేస్తే మన తెలంగాణ ఉద్యమ చరిత్రకి ఇట్లా విద్యార్థులు చదివి వాళ్ళ ఒక నాలెడ్జ్ అని పెంచుకొని మన తెలంగాణ ఉద్యమం ఎట్లా చేస్తే వచ్చింది, ఎంతమందికి ప్రాణత్యాగం చేస్తే వచ్చిందని విద్యార్థి తెలుస్తుంది. కాబట్టి ఈ తప్పుని భవిష్యత్తులో ఏ ఎగ్జామ్లో చేయకుండా అన్ని ఎగ్జామ్లలో తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చూస్తున్నాం మొత్తంగా తెలంగాణ పోరాటం గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఖచ్చితంగా గ్రూప్ 1లో ప్రశ్నలు రావాల్సింది. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలి. రాబోయే పరీక్షల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్నలు 50 నుంచి 60% ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్నలను గ్రూప్ 1 లాంటి పరీక్షలో కూడా అడగకపోతే అభ్యర్థులు కావచ్చు మిగతా వాళ్ళు తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ ఉనికి గురించి కానీ తెలుసుకోవడాన్ని ఆపేస్తారు. కాబట్టి తెలంగాణ చరిత్ర కానీ తెలంగాణ వైభవం కానీ ఇంకా 10 కాలాల పాటు ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్నలను ఖచ్చితంగా అడిగి తీరాలనేటటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.